తెలిసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారం అందరి కోసం జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి ఎదిగే బిడ్డల చూసి పేదల పొట్టును గెలవాలి నా పేరు జాగ్రత్త విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాలమానాడు స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు కడప నగరంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 135వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. సోదరులారా, అంబేద్కర్ గారి ఆశయం రాజ్యాధికారం. రాజ్యాధికారం రానిదే మనం ఎటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఏ విధంగా వస్తుంది అని చెప్పినారంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని వారి ద్వారా మనందరం ఏకమై రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే తప్ప రాజ్యాధికారం రాదని చెప్పడం జరిగింది. మరి రాజ్యాధికారం దేనికి సోదరులారా అంటే, రాజ్యాధికారం ద్వారా వెనకబడినటువంటి కులాలకు కానీ వర్గాలకు కానీ సమానత్వం జరుగుతుంది, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు వస్తుందని చెప్పేసి అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భాగంగా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాటా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ సమానంగా రావాలంటే రాజ్యాధికారం వచ్చే తప్ప ఈ యొక్క అగ్రవర్ణాల ద్వారా వచ్చేటువంటి మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈరోజు రిజర్వేషన్ల విషయంలో మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు, మీకు రిజర్వేషన్లు ఎందుకని. మరి ఆ రిజర్వేషన్లు, ఆ 50% రిజర్వేషన్లు పోతే మిగిలిన 50% ఎవరు తీసుకుంటున్నారు సోదరులారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకుంటే దాదాపు 95% జనాభా ఉన్నారు భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, గ్రామంలో కానీ. మరి అటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు తీసుకునేది ఎంత? 50% పైన ఉన్నటువంటి బీసీలు కేవలం 27% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. 21% ఉన్న ఎస్సీలు కేవలం 17% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఈ రిజర్వేషన్లన్నీ పోను మిగిలినంతా జనరల్లో అగ్రవర్ణాలు స్వార్థపూరితమైనటువంటి ఉన్న అందరూ కాదు సోదరులారా, స్వార్థంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాత్రమే మిగిలిన వాటినన్నింటినీ అనుభవిస్తూ ఉన్నారు. ఈ విషయం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ గ్రహించి ఈ యొక్క రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసి మనము సమానంగా ఈ భారతదేశంలో స్వార్థంగా మనం ఏదో తీసుకోవాలా, మనం లబ్ధి పొందాలా అనేటువంటి ఆలోచన కాకుండా ఈ సమాజంలో కనీసం ఒక సామాన్య జీవితం జీవించాలనేటువంటి ఆలోచనతో బ్రతకాలనేది అంబేద్కర్ గారి ఆలోచన. మనం ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవించామో మనందరికీ తెలుసు. ఎంత ఘోరంగా ఓటు హక్కు లేక, నైతిక విలువలు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక చాలా దుర్భరమైన జీవితం జీవించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు సోదరులారా. అలాంటి పరిస్థితుల్లోంచి డాక్టర్ అంబేద్కర్ గారు జన్మించిన తర్వాత 1891లో ఏప్రిల్ 14న జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన బ్రతుకులన్నిటినీ ఆయన స్వయంగా చూసి ఆయన కూడా అనుభవించి ఆయన ఖచ్చితంగా మనం చదువుకొని ఈ యొక్క మన జీవితం ఈ విధంగా ఎందుకుంది అని చెప్పేసి ఆయన చదివి ఉన్నతమైన శిఖరానికి ఎదిగి మనకు భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది సోదరులారా. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ మనము ఈరోజు చూస్తున్నాం, వాళ్ళు ఎమ్మెల్సీలుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, మినిస్టర్లుగా కానీ కొనసాగుతూ ఉన్నారు అంటే కేవలం అది అంబేద్కర్ గారు రిజర్వేషన్ వల్లనే అని అందరూ తెలుసుకోవాలి, ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి సోదరులారా, మన పిల్లలను బాగా చదివించి ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళను మంచి ఉన్నతమైన శిఖరాలు పోవాలంటే చదివే మార్గం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేస్తున్నా. మనం పేదరికంలో ఉన్నప్పటికీ మన పిల్లలను మంచి భవిష్యత్తుగా చదివిస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల ఐక్యత.